ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. ప్రధానంగా వైసీపీ ఆందోళన కార్యక్రమాలకు, నిరసనలకు పోలీసుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా అనుమతులు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పోలీసులపై విరుచుకుపడుతున్నారు. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటనలో ఓ మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఆ ఘటన మరవక ముందే చిత్తూరు జిల్లా పూతలపట్టులో మరో మహిళ ఏఎస్ఐ పట్ల అదే విధంగా వ్యవహరించారు. మరోవైపు తాజాగా తిరుపతిలో వైసీపీ కార్యకర్త ఒకరు రెచ్చిపోయారు. ఓ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని హల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు ఏకంగా కానిస్టేబుల్పై దూసుకొచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి అనుచరుడిగా ప్రచారం సాగుతోంది. మొన్నటి ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేయలేదు. బదులుగా ఆయన కుమారుడు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తరచూ భూమన కుమారుడి అనుచరుల వివాదం వెలుగులోకి వస్తూనే ఉంది. ఈ మే నెలలో అనుచరుడు ఒకరు 6 కిలోల గంజాయితో పట్టుబడినట్లు వార్తలొచ్చాయి. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిని గంజాయి వనంగా మార్చుకున్నారు అన్న ఆరోపణలు అప్పట్లోనే వినిపించాయి. మరోసారి వారి అనుచరుడిగా భావిస్తోన్న ఓ యువకుడు ఏకంగా కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నాడు. దాడి చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ ఉండడం విశేషం. వైసీపీ శ్రేణులు పోలీసులపై తిరగబడుతోన్న దృశ్యాలు తరచూ వెలుగులోకి వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఈ దృశ్యం బయటపడింది. వైసీపీ తీరుపై విమర్శలకు కారణమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి 2025పై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. డిఎస్సి నియామక ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని, అందుకే ఇది దగా డిఎస్సి అంటూ పేర్కొంటూ వైసీపీ పెద్ద యుద్ధమే చేపడుతోంది. ప్రస్తుతం పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉండడంతో ఆందోళన కార్యక్రమాలకు నిరాకరిస్తున్నారు పోలీసులు. ఎక్కడా అనుమతించడం లేదు. కానీ వైసీపీ శ్రేణులు దీనిని లెక్క చేయడం లేదు. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఎక్కడికక్కడే పోలీసులపై తిరగబడుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.